ఏ భాషకు చెందిన చిత్ర పరిశ్రమలోనైనా క్లాసిక్ చిత్రాలు కొన్ని ఉంటాయి. వాటిని ఎన్నిసార్లు చూసినా, ఎన్ని తరాలు తిలకించినా ఎప్పుడూ కొత్త ఆవకాయలా, తియ్యటి బంగినపల్లి మామిడి పండులా ఉంటాయి. నటరత్న ఎన్టీఆర్, నట సామ్రాట్ ఏఎన్ఆర్ కలిసి నటించిన గుండమ్మ కథ చిత్రం అటువంటి క్లాసిక్స్లో ఒకటి. 1962 జూన్ 7న విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పటికీ ఎందరెందరో ఎన్నోసార్లు చూసి ఉంటారు. ఇప్పటికీ టీవీలో సరదాగా కాసేపు చూసి ఛానల్ మార్చేద్దాం అనుకుంటాం, కానీ సినిమా మొదలయ్యాక ఆ విషయమే గుర్తుండదు. సినిమాలో అంతగా లీనమైపోతాం. తరాలు మారినా తరగని వినోదం గుండమ్మ కథ సొంతం. ఇలాంటి సినిమా అసలు ఎవరు చూస్తారు అని కేవీ రెడ్డి వంటి దిగ్దర్శకుడు సందేహం వ్యక్తం చేసినా ఈ సినిమాను చూడని వారు ఉన్నారా అనే వరకు వెళ్ళింది. ఇటువంటి కల్ట్ క్లాసిక్ గుండమ్మ కథ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు. తెలుగు సినిమాకు రెండు కళ్ళు లాంటి అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి మొత్తం 14 చిత్రాల్లో నటించారు. 1954లో వచ్చిన రే చుక్క చిత్రం తర్వాత దాదాపు 8 ఏళ్ల వరకు వీరిద్దరూ మరో చిత్రంలో నటించలేదు. దీనికి ప్రధాన కారణం స్టార్స్గా ఎదిగిన వీరిద్దరి కాంబినేషన్లో సినిమా తీయడానికి తగిన కథ దొరకకపోవడమే. అందుకే విడివిడిగా సినిమాలు చేస్తూ మార్కెట్ పెంచుకుంటున్న వీరిద్దరిని మళ్ళీ కలిపిన ఘనత విజయ సంస్థ అధినేత ఒకరైన చక్రపాణిదే. జానపద బ్రహ్మ విఠలాచార్య కన్నడంలో మనే తుంబెద హెన్ను పేరుతో ఒక చిత్రం తీశారు. అందులో ప్రధాన పాత్ర పేరు గుండమ్మ. కన్నడ చిత్రం హక్కులు నిర్మాత నాగిరెడ్డికి ఇచ్చారు. ఈ కథను తెలుగులో తీద్దామని నాగిరెడ్డి ఆలోచన. విజయ సంస్థ పర్మనెంట్ హీరో ఎన్టీఆర్. జగదేక వీరుని కథ చిత్రం మళ్ళీ ఆయనతో సినిమా తీయడం కోసం మనే తుంబెద హెన్ను కథ పనికి వస్తుందేమో చూడమని చక్రపాణి చెప్పారు నాగిరెడ్డి. చక్రపాణికి కథ కన్నడంలో నచ్చలేదు. ఆ కథలో గుండమ్మకు భర్త, ఒక సవితి కూతురు, ఒక సొంత కూతురు ఉంటారు. సవితి కూతుర్ని ఒక పిచ్చివాడికిచ్చి చేస్తుంది. ఆ సవతి కూతురుకు ఒక మేనమామ ఉంటాడు. గుండమ్మ మీద పగ తీర్చుకోవడం కోసం ఆమె సొంత కూతురికి మంచి సంబంధం అని చెప్పి ఒక జైలు పక్షినిచ్చి పెళ్లి చేస్తాడు. అప్పటి నుంచి గుండమ్మ, ఆమె కూతురు ఎన్నో కష్టాలు పడతారు. సవతి కూతురు మాత్రం హాయిగా కాపురం చేసుకుంటూ ఓ పిల్లాడిని కూడా కంటుంది. ఎన్టీఆర్తో సినిమా తీస్తూ ఈ పిచ్చి కథ ఏమిటి, నాన్సెన్స్ అని రచయిత డివి నరసరాజును పిలిపించి ఆ కథను పూర్తిగా మార్చేసి కొత్త కథ తయారు చేయమన్నారు. గుండమ్మ, ఆమె సవతి కూతురు, సొంత కూతురు ఈ 3 పాత్రలను మాత్రమే తీసుకుని కొత్త కథ వండేశారు చక్రపాణి, నరసరాజు. ఈ సినిమాలో మరో హీరో పాత్ర ఉండడంతో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావును తీసుకోవాలని ఆయనకు కబురు చేశారు చక్రపాణి. విజయ సంస్థ నిర్మించిన మిస్సమ్మ చిత్రంలో అక్కినేని నటించారు. ఆ తర్వాత అప్పు చేసి పప్పుకూడు చిత్రంలో కూడా నటించమని చక్రపాణిని అడిగారు. కానీ ఆ సినిమాలో ఎన్టీఆర్తో సమానమైన పాత్ర కాకపోవడంతో అక్కినేని నటించనని చెప్పేశారు. ఆ కోపంతో జగ్గయ్యను తీసుకున్నారు చక్రపాణి. గుండమ్మ కథలో ఎన్టీఆర్తో సమానంగా తన పాత్ర ఉండడంతో అక్కినేని ఓకే చేశారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా మణిదన్ మారా విల్లై పేరుతో ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో నటించిన అక్కినేని, సావిత్రి, ఎస్వి రంగారావు, జమున తమిళంలోనూ నటించారు. ఎన్టీఆర్ వేషాన్ని మాత్రం జమినీ గణేశన్ పోషించారు. అలాగే సూర్యకాంతం పాత్రను సుందరిబాయి పోషించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, ఎస్వి రంగారావు, సూర్యకాంతం అంతా ఎంపికయ్యారు. రెండో హీరోయిన్ మాత్రం ఎంపిక చేయాలి. ఆ వేషానికి జమున బాగుంటారని చక్రపాణి నమ్మకం. కానీ ఆమెతో కలిసి నటించనని అంటూ
ఎన్టీఆర్, ఏఎన్ఆర్ బాయ్కట్ చేశారు. 3 ఏళ్లుగా వారి ముగ్గురి మధ్య మాటలు కూడా లేవు. అందుకే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ జములను మళ్ళీ కలపడానికి చక్రపాణి చొరవ తీసుకున్నారు. 60 ఏళ్ల క్రితం ఈ విషయంలో అసలు ఏమి జరిగిందో 20 ఏళ్ల నాడు ఓ ఇంటర్వ్యూలో అక్కినేని వివరంగా చెప్పారు. ఆ వివరాలు సేకరించి మీకు అందిస్తున్నాం. ఒకరోజు జమునను తీసుకొని అక్కినేని దగ్గరికి వెళ్ళారు చక్రపాణి. రామారావుకు చెప్పి నాగేశ్వరరావు జమునను బాయ్కట్ చేయించారని టాక్ ఉంది. ఇది అక్కినేని వరకు వెళ్ళింది కూడా. దాని మీద ఏమీ కామెంట్ చేయకుండా మౌనంగా ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి, నాగేశ్వరరావు, మన సినిమాలో 2వ హీరోయిన్గా జమునని బుక్ చేయాలనుకుంటున్నాం. మీ బ్రదర్స్ ఇద్దరు ఆ అమ్మాయితో పని చేయకూడదని నిర్ణయించుకున్నారట అని అడిగారు. అదేదో 3 ఏళ్ల క్రితం అనుకున్న విషయం, అప్పుడేదో పొరపాటు జరిగిపోయింది అని చెప్పారు అక్కినేని. నువ్వే దీనికి కారణం అంటున్నారు ఏమిటి అని సూటిగా ప్రశ్నించారు చక్రపాణి. మీరేమైనా అనుకోండి, ఇది రామారావు గారి మీదకు తోయడానికి నాకు ఇష్టం లేదు. జమున షూటింగ్స్కు ఆలస్యంగా వచ్చిన మాట నిజం. దానికి కారణం వాళ్ళ నాన్నగారు, అది కూడా నాకు తెలుసు. అయినా జమున తండ్రి వయసు మా ఇద్దరిది. సరే, మీరు వచ్చి అడిగారు కనుక రామారావు గారు ఒప్పుకుంటే పనిచేయడానికి నాకు అభ్యంతరం లేదు అన్నారు అక్కినేని. రామారావుని నువ్వే కన్విన్స్ చేయాలయ్యా, అతను మొండి, మాట వినడు అని చెప్పారు చక్రపాణి. ఆయన కోరిక సమంజసంగా అనిపించి సరేనన్నారు అక్కినేని. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎన్టీఆర్కి ఫోన్ చేశారు అక్కినేని. బ్రదర్, మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అని అన్నారు. రమ్మన్నారు ఎన్టీఆర్. ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత చక్రపాణి గారు కథ చెప్పారు. బ్రదర్, విజయ సంస్థలో మీరు పర్మనెంట్ హీరో. నన్ను కూడా అడిగారు. నా వేషం కూడా బాగుండడంతో సరేనన్నాను. అన్నదమ్ముల పాత్రలు ఇవి, ఇద్దరికీ మంచి పేరు వస్తుంది. ఇందులో నా పక్కన జమున నటిస్తే బాగుంటుందని చెప్పారు చక్రపాణి అన్నారు అక్కినేని. ఆమెతో కలిసి నటించకూడదు అనుకున్నాం కదా బ్రదర్ అన్నారు ఎన్టీఆర్. మనిద్దరం అనుకున్న మాట నిజం. 3 ఏళ్ళు గడిచాయి. జమునలో కూడా మార్పు వచ్చింది. చక్రపాణి గారు ఆమెను నా దగ్గర తీసుకొచ్చారు. గతం గతః, ఆ అమ్మాయికి తండ్రి వయసులో మనం ఉన్నాం. మన పిల్లలు ఏమైనా తప్పు చేస్తే మనం సర్దుకోమా, అలాగే అనుకుందాం అని ఎన్టీఆర్కు నచ్చజెప్పారు అక్కినేని. సరే బ్రదర్, మీరు ఎలాగంటే అలా అన్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్ జమునలను ఒకచోట కూర్చోబెట్టి రాజీ కుదిర్చారు చక్రపాణి. అక్కినేని సరసన గుండమ్మ కథ చిత్రంలో నటించిన జమున ఈ ఒప్పందంలో భాగంగా నందమూరితో గులేబకావళి కథ చిత్రంలో నటించారు. అయితే గుండమ్మ కథ చిత్ర నిర్మాణం డిలే కావడంతో మొదట పూర్తయిన గులేబకావళి కథ 1962 జనవరి 5న విడుదలయ్యింది. గుండమ్మ కథ చిత్రం ప్రారంభించే నాటికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, జమున ఎవ్వరూ ఖాళీగా లేరు. కాంబినేషన్లు సీన్లు తీయడం కష్టమైంది. సినిమాలో ముఖ్యమైన సన్నివేశాలన్నీ గుండమ్మ ఇంట్లోనే ఉంటాయి. అందుకే వాహిని స్టూడియోలో గుండమ్మ ఇంటి సెట్ వేశారు. ఆర్టిస్టుల బల్క్ డేట్స్ దొరకకపోయినా ఎవరు ఖాళీగా ఉంటే వారితో సన్నివేశాలు తీసేవారు. ముందే బల్క్ డేట్స్ తీసుకోకపోవడం వల్ల ఈ చిత్రం పూర్తి కావడానికి దాదాపు 12 నెలలు పట్టింది. అంతకాలం ఈ సెట్టును అలాగే ఉంచారు. గుండమ్మ కథలో ఎన్టీఆర్ది పక్కా మాస్ వేషం. నిక్కరు, బొత్తాలు పెట్టుకుని షర్టు, తలకి మఫ్లరు. ఈ గెటప్తో అభిమానులను మాత్రమే కాదు, పిల్లల్ని కూడా అలరించారు ఎన్టీఆర్. నీ యాషం బ్రహ్మాండంగా పండుతుంది రామారావు అని చక్రపాణి అన్న మాటలు చిత్రం విడుదలయ్యాక నిజమయ్యాయి. క్లాస్ క్యారెక్టర్ ఏఎన్ఆర్ది. సూటు బూటుతో పరిణితి చెందిన నటనతో క్లాస్ ఆడియన్స్ను ఆకట్టుకున్నారు. ఇద్దరూ పోటీపడి నటించారు. గుండమ్మ కథ ఎన్టీఆర్కు 100వ చిత్రం, అక్కినేనికి 99వ సినిమా. అప్పటికే వీరిద్దరూ స్టార్ హీరోలు. అయినా సూర్యకాంతం పోషించిన పాత్ర పరంగా సినిమాకు టైటిల్ పెట్టడం చక్రపాణి గట్స్కు నిదర్శనం. అయితే అందుకు అంగీకరించడం ఈ ఇద్దరు అగ్ర హీరోల గొప్పతనం.
సమాన స్థాయి కలిగిన ఇద్దరు అగ్ర కథానాయకులు కలిసి నటిస్తున్నప్పుడు ఎటువంటి అపార్థాలకు తావు లేకుండా వారి పాత్రలు తీర్చిదిద్దడం కత్తి మీద సామే. అయినా ఈ విషయంలో ఎంతో జాగ్రత్త వహించారు చక్రపాణి. టైటిల్స్ వేసే సమయంలో కూడా ఎవరి పేరు ముందు వేస్తే ఎలాంటి గొడవలు వస్తాయోనని పేర్లు వేయకుండా ఫోటోలు చూపించి చేతులు దులుపుకున్నారు చక్రపాణి. 1962 జూన్ 7న గుండమ్మ కథ చిత్రం విడుదలైంది. వినోద చిత్రాల చరిత్రలో మాస్టర్ పీస్గా నిలిచిపోయింది. గుండమ్మ కథ చిత్రాన్ని మళ్ళీ తీయాలనే ప్రయత్నం 2 సార్లు జరిగింది. నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున ఈ చిత్రంలో నటించడానికి ఆసక్తి చూపించారు. ఎస్వి రంగారావు వేషాన్ని ప్రకాష్ రాజ్తో వేయించాలనుకున్నారు. కానీ గుండమ్మ పాత్ర ఎవరు పోషిస్తే బాగుంటుందో తేలక ఆ చిత్ర నిర్మాణం అక్కడితో ఆగిపోయింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య కూడా ఈ కథ మీద మోజు చూపారు. కానీ వారి ఉత్సాహానికి స్పీడ్ బ్రేకర్ గుండమ్మ పాత్రే. సూర్యకాంతమును చూసిన కళ్ళతో ఆ పాత్రలో మరొకరిని చూడడం అసాధ్యం. సూర్యకాంతంకు రీప్లేస్మెంట్ లేదనడానికి గుండమ్మ పాత్రే మంచి ఉదాహరణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.